ప్రణయ్, ఈ డబ్బులు ఎక్కడేరా నీకు? ఏమండి, ఏంటి? వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేవండి. కూరగాయలు తీసుకురండి వెళ్ళి. డబ్బులు అసలు లేవే. ఈ రోజుకి ఏదో ఒకటి చేసి, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, పులుసు పెట్టి రేపు ఏదో ఒకటి చూద్దాం. నాన్న డబ్బుల గురించి బాగా ఇబ్బంది పడుతున్నాడు. నాన్న, ఏంటమ్మా? అన్నయ్య బ్యాగ్ లో పోలంత డబ్బులు ఉన్నాయి. అవునా? ఎవరో డబ్బులు ఇస్తారు. రండి చూద్దాం. పద అడుగుతా. ఇదిగో నాన్న, ఈ బ్యాగ్ లోనే. ప్రణయ్, ఈ డబ్బులు ఎక్కడేరా నీకు? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినరా నీకు? సమాధానం చెప్పవే. దొంగతనం చేసావా? నన్ను దాచుకున్న డబ్బులు నాన్న. మీరు సాల్ట్ కొనుక్కోమని రోజు ఇస్తారు కదా నాన్న, అది నేను కొనుక్కోకుండా దాచుకుంటాను నాన్న. ఇంట్లో డబ్బులు లేవని ఇబ్బంది పడినప్పుడు అవే నేను మీ జోబులో పెట్టవన్నాను. మీకు నేను ఇస్తే తీసుకోరు కదా నాన్న, అందుకే నేను ఇలా చేసేవున్నానా. ఏంటి డబ్బులు? నేనే పెట్టి మర్చిపోయి ఉంటానులే. నేను చాలా తప్పు అర్థం చేసుకున్నాను నాన్న, క్షమించరా. ఇంకెప్పుడు కొట్టనే. ఎంత వయసు వచ్చినా ఇంకా తల్లిదండ్రులు పీక్కు తినే కొడుకులున్న ఈ సమాజంలో చిన్న వయసులోనే ఇంత గొప్ప మనసున్న ఈ కొడుకుని కన్నా ఈ తండ్రి జన్మ ధన్యం.